పల్నాడు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం కోటపకొండలో తిరునాళ్ల ఏర్పాట్ల నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బొమ్మల కొలువులు, రంగుల రత్నాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎమ్మెల్యే అనుచరులకు కప్పం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని నరసరావుపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు బుధవారం ఆందోళనకు దిగారు. పార్టీ కార్యకర్తలైనా సరే కప్పం చెల్లించాల్సిందే అంటూ టీడీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ జనసేన కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి విధేయులుగా పనిచేస్తున్నామని, తమ సొంత భూముల్లో తిరునాళ్లకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా నగదు చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేయటం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అనుమతి తీసుకోవాలని సూచించడంతో నరసరావుపేట డీఎస్పీని కలిసిన బాధితులు స్థానిక టీడీపీ నేతల సిఫార్సు తీసుకురావాలని చెప్పినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరవింద బాబును కలిసినప్పుడు తన ప్రతినిధి నాగూర్ను సంప్రదించాలని ఆయన సూచించినట్లు బాధితులు పేర్కొన్నారు. అయితే నాగూర్ 5 లక్షల కప్పంగా చెల్లించాలని డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకుండా బొమ్మల కొలువులు లేదా రంగుల రాట్నంలు ఏర్పాటు చేస్తే తగలబెడతామని హెచ్చరించాడని రైతులు ఆరోపిస్తున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వలన టీడీపీ జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రోడ్డుపై కూర్చొని రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఇది 20 మంది భాగాలు పావులా బ్యాగ్ వచ్చింది తిరణాలకి, అంతేగాని మేము ఒక దానికి బాగాలేదు, ఒక తొమ్మిది బాగా మాకు అడ్డం వస్తున్నారు. పావులా రాకుండా బ్యాగ్ రాకుండా మాకు మేము ఒక తొమ్మిది బాటల మాకు అడ్డాలు తగులుతారు. అందరూ కట్టుబడివారిపాలెం చిలకలూరుపేట మండలం. ఈ 1954 కాడ్నించి ఈ స్థలం మొత్తం మాదే. 10 ఎకరాలు బీడు 1954 కాడ్నించి హై స్కూల్కి 10 ఎకరాలు హై స్కూల్కి ఇచ్చేసాం. ఆ ఘాట్ రోడ్డుకు కూడా మా స్థలాలు మొత్తం ఇచ్చేసాం. మేము ఇంత ముందర ఏ ఎమ్మెల్యేలు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇంతవరకు కట్టుబడివారిపాలెం భూమి అనే తెలుసుకున్నారు. కాబట్టి శివప్రసాద్ గారు పోయారు, కాసు కృష్ణారెడ్డి గారు పోయారు, గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు పోయారు. ఎంతమంది వచ్చినా ఇది కట్టుబడివారిపాలెం భూమి అని వాళ్ళకి తెలుసు. మాకి అనేది వాళ్ళకి తెలుసు. అదిగో ఆ చెరువు కట్టను చూడండి, ఆ చెరువు కట్ట ఆ దింతన కాడ్నించి కానీ ఈ స్థలం మొత్తం కాడ్నించి మాది. దీంట్లో ఏం జరిగిందంటే అనేక ఇబ్బందుల వల్ల కొంత భూమి మేము అమ్ముకున్నాం. ఆ అమ్ముకున్న వాళ్ళ దగ్గర మేము ఈ 10 మంది రైతులు కలువు తీసుకొని మేము బాగు చేసుకున్న తర్వాత నిరుడు ఏడు చాలా విరుద్ధంగా సాగుతుంది. ఏంటంటే ఈ దాంట్లో జాయింట్ వీళ్ళు కానీ ఏదైనా కానీ ఈ స్థలం వాళ్ళు అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు అడుగుతున్నారు. నాగూర్ అనే వ్యక్తి వచ్చి ఫైట్ చేస్తున్నాడు. మీరు ఇయటానికి ఎవరు, మీకేం సంబంధం అంటున్నారు. మా దగ్గర 25 మంది స్టాంపులు మొత్తం స్టాంపులే ఉన్నారు. ఈ రైతులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసారు. మాకెప్పుడూ లేదండి ఇంతవరకు వ్యవహారం, ఇంతవరకు చరిత్ర లేదు. మేము టీడీపీ, పక్కా టీడీపీ మాది. జనసేన టీడీపీ, పక్కా టీడీపీ మాది. కాపులు అయితే మేము ఏదేందండి ఇంతవరకు ఎవ్వు మా చరిత్ర లేదు. ఈ జాయింట్ వీళ్ళు ఇవన్నీ లేకపోతే తిరణాలే లేదు. మేము ఇదేందండి ఎట్లా అంటున్నారంటే అరవింద్ బాబు గారి దగ్గర పోతే ఆయన అన్నాడు, నాగూర్ అనే వ్యక్తికి మేము అప్పు చెప్పాం, అడిపోయి మాట్లాడుకోండి అన్నాడు. నిరుడు సరే నిరుడు అట్ట అనుకొని తర్వాత ఇంత అమౌంట్ అని ఎంతరా 2,50,000 నిరుడు మా కాడ తీసుకొని 2,50,000 నిరుడు ఇచ్చేసాం. నిరుడు జరిగిపోయింది. ఏడేం జరిగిందంటే మేము ముందలగానే డిఎస్పీ గారి దగ్గర మాకు పర్మిషన్ కావాలండి, పరిస్థితి ఏందండి, మా సొంత స్థలాలండి అనేది మీ స్టాంపులు తీసుకొని పోయిన తర్వాత మీ స్టాంపులు తీసుకొని రమ్మన్నారు. మేము పోయిన తర్వాత ఈ స్టాంపులు మొత్తం చూసి సంతకం పెట్టినట్టు పెట్టి మాకు పర్మిషన్ లేకుండా చేసేసారు. ఏంటంటే సీసీ గారి దగ్గర బొమ్మన్నారు. వాళ్ళు ఏమంటే మేము పర్మిషన్ ఇవ్వమన్నారు. ఏంటంటే అంటే నాగూర్ అనే వ్యక్తిని అడిగిపోయి మీరు పర్మిషన్ తీసుకోండి అంటారు. మా స్థలాలు సొంత స్టాంపులు ఏంది, కథ ఏంది, నాగూర్ గారి బాటం ఏంది, సొంత పార్టీ వాళ్ళు ఏంది, మమ్మల్ని పోతున్నారు. మేము పక్కా టీడీపీ, మాది చిలకలూరుపేట మండలం, చిలకలూరుపేట మండలం మాది, కట్టుబడివారిపాలెం మా నియోజకవర్గం. ఎమ్మెల్యే గారు పుల్లారావు గారి తాలూకా. ఆయన ఏమన్నాడంటే అబ్బా మీ నియోజకవర్గంలో మనం కాలు పెట్టడం మంచిది కాదు, మీరు చూసుకోండి అన్నాడు. ఆయన ఏమీ లేదు, తప్పు ఒకటే. ఎప్పుడూ చరిత్ర లేదు. మాకు అన్యాయం జరిగిపోతుంది. మాకు ఏటా ఒక శివరాత్రికి ఒక 10 రూపాయలు వస్తాయి, అంతే కనుక మాకు దీంట్లో ఆశించేది ఏమీ లేదు. మమ్మల్ని ఈ రకంగా వస్తే ఏది వచ్చిద్దో మీకు తగలదెంగుతాం, ఏదైనా రానండి మీ చోట్లో తగలదెంగుతాం అని చెబుతున్నారు. దీని గురించి పరిష్కారం మరి ఏం చేయాలో అర్థం కాక, పార్టీ వాళ్ళు ఉండి ఎటు పాలేక, టీడీపీ జనసేన అయ్యుండి మేము ఎటు పాలేక, ఎటు చెప్పుకోలేక మా పరిస్థితి అధ్వానంగా మారిపోయి ఇవాళ మొత్తం తిరిగి వచ్చాం. నిరాహార దీక్ష చేద్దామని ఇక్కడ కూర్చున్నాం. అది కోటపకొండ శివరాత్రి అంటే ఇటు నుంచి
చిలకలూరుపేట నుంచి ఎక్కువ ఇది. మా భూములు అవి కూడా మేము ఈడ అసలు మా విలువ లేకుండా పోయింది. ఎప్పుడూ లేదు. ఎంతమంది మారినా కూడా ఇంతవరకు చరిత్ర అనేది లేదండి. మా పేరు చెన్నశెట్టి నాగాంజనేయులు.